చూసింది 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 వస్తున్నారు ఫాస్ట్ 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 జంప్ 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 జంప్. ఓపెన్ చేసే సీన్ లో మన స్కూల్ నుంచి అయితే ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇంటికి వెళ్ళగానే బ్యాగులు బుక్కులు పడేసి కంప్యూటర్ ముందు కూర్చొని గేమ్స్ అయితే ఆడుతుంటాడు. ఇంతలో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఆండ్రూ అని పిలుస్తాడు. ఫ్రెండ్ వచ్చాడు కదా ఆడుకుందామని చెప్పి పర్మిషన్ అడగానే వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ మమ్మీ దగ్గరకు అమ్మ మా ఫ్రెండ్స్ వచ్చి నేను ఆడుకోవడానికి వెళ్ళొచ్చా అని అడుగుతాడు. సో వాళ్ళ మమ్మీ అయితే ముందు నీ హోంవర్క్ మొత్తం కంప్లీట్ చేసావా అని అంటే మనోడు మొత్తం అయిపోయింది. ఇక మమ్మీలు ఊరుకుంటారా పోయి నీ డైరీ తీసుకొని రా అంటారు. మనోడు భయపడుకుంటే డైరీ అయితే తీసుకొని వచ్చి వాళ్ళ మమ్మీకి ఇస్తాడు. డైరీలో ఇంకా మమ్మీ మనోడు చదువు చిత్రాలు చేసిన కనకార్యాలు చూసి అంతే ఇంకా చదువుకోవడం తప్ప వేరే తీటే పని చేస్తూ కనిపిస్తున్నా మీ డాడీకి చెప్పి సాఫ్ చేపిస్తానైతే అని వెళ్ళిపోతారు. ఇప్పటి నుంచి అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఎపిసోడ్ లో మనం రూఫ్ ఎస్కేప్ అయితే చేయబోతున్నాం. ఈ ఎపిసోడ్ కి వచ్చిన వ్యూస్ ని బట్టి మెయిన్ గేట్ ఎస్కేప్ కూడా చేద్దాం. ఇక్కడ మన కంప్యూటర్ ఉంది. దీన్ని ఆన్ చేసి డాడీకి ఫేక్ మెసేజ్ అయితే పెట్టొచ్చు. మన కంప్యూటర్ అయితే ఓపెన్ అయిపోయింది. దీని పాస్వర్డ్ వచ్చేసి ఆండ్రీ 2002 మనోడి డేట్ ఆఫ్ బర్త్. అది ప్రస్తుతానికి దీన్ని స్లీప్ బోర్డ్ లో అయితే పెట్టేస్తున్నా. దీని అవసరం మనకు తర్వాత ఉంది. ఇప్పుడైతే అన్ని చెక్ చేద్దాం. ఒక టార్చ్ లైట్ ఉంది మనకు అవసరం లేదు. రూఫ్ ఎస్కేప్ కి బల్బ్ ఉంది. బల్బ్ అయితే కావాలి మనకి. ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఏం లేదు. ఈ 3 ప్లేసెస్ తప్ప ఇంకెక్కడ ఏముండవు మన రూమ్ లో. నాకు తెలుసు చాలా సార్లు ఆడాను గేమ్. ఇక్కడ ఏముండవు, ఇందులో కూడా ఏముండవు. మాక్సిమం మన రూమ్ లో దొరికే 2 ఐటమ్స్ 2-3 అవే దొరుకుతాయి. ఎక్కువ దొరకవు. ఒకసారి అవి కూడా దొరకవు. రైట్ ఇప్పుడు మనం బాత్రూమ్ లోకి అయితే పోయే చూద్దాం. బాత్రూమ్ లో కూడా వీళ్ళు పెడతారు. ఐటమ్స్ దాచి పెట్టారనమాట బాత్రూమ్ లో. ఒకసారి లైట్ కూడా ఆన్ చేసుకొని పోదాం. డోర్ క్లోజ్ చేసేద్దాం. రైట్ ఇక్కడ చూడండి బాత్రూమ్ లో ఇందులో సెల్ ఒకటి ఉంది. ఇది అవసరం లేదు. మిర్రర్స్ లో ఎత్తుదాం. ఇక్కడ ఏం లేవు మనకు కావాల్సినవి. డస్ట్బిన్ లో ఏమి లేవు, నథింగ్. సో అక్కడ మాప్ అయితే ఉంటుంది. దానికి మనం స్క్రూ డ్రైవర్తో తీయాలి. ఇది నిచ్చెనకి పెట్టచ్చు మనం. తర్వాత చూపిస్తాం మీకు మాప్. సో ఇక్కడ టాయిలెట్లో ఏమైనా ఉందా? గబ్బు హార్పిక్ వాటర్ ఇల్లు నాకు తెలుసు. లైట్ డోర్ క్లోజ్ చేసి లైట్ ఆఫ్ వేయాలి. సో చిన్న డౌట్ వచ్చినా మన పని కథం. ఇంకా లైట్ ఇందులో లేవు. నాకు ఇక్కడేం దొరకట్లేదు. మన డాడీ రూమ్లో కూడా ఫ్లవర్ పాట్లో కీ అయితే ఉంటుంది. అదైతే తీసుకుందాము. ఇతనే మన డాడీ ఫుట్బాల్ పిచ్చాడు అనమాట. సో కూర్చొని అయితే పోతున్నాం. నించొని పోతే మనల్ని చూసేస్తాడు. లైట్స్ ఆన్. మమ్మీ వాటర్ కొని పోతుంది చెట్లకి. ఇక్కడ ఈ వేస్ లో మనకి కీ అయితే దొరుకుతుంది. దీనైతే ఇట్లా కింద తిప్పాలి. కీ కింద పడింది. వెంటనే తీసుకొని లైట్స్ ఆఫ్ చేసి దాక్కోవాలి మనం. చిన్న డౌట్ రాకుండా అన్ని మాయం చేసేయాలి. ఎల్మారో దాక్కున్నాం. రైట్ డాడీ వస్తాడు. రైట్ మనం దొరకకుండా ఉంటే చాలు గైస్. లైట్ ఆన్ చేసిండు. డాడీ వచ్చిండు. లైట్ ఆన్ చేసిండు. సంథింగ్ నాట్ రైట్ హియరా. దొరికిపోతామేంది గైస్. ఎవ్రీథింగ్ సిమ్స్ ఓకే. బతికిపోయినాం గైస్. వెళ్ళిపోయిండు. తప్పించుకున్నాము. బయటకు అయితే పోదాం. ఇప్పుడు దొరుకుంటే మన పని అయితే అయిపోతుండే గైస్. డోర్స్ అయితే క్లోజ్ చేస్తే సైలెంట్గా వెళ్ళిపోదాము. డాడీ రూమ్ నుంచి బయటకి అయితే వెళ్ళిపోతున్నాం మనము. తర్వాత మళ్ళీ రావాల్సి వస్తుంది ఇక్కడికి. రైట్ మన రూమ్ లోకి అయితే పోయి మమ్మీ కరెక్ట్ టైంకి అయితే లోపలికి వచ్చినాం గైస్. మమ్మీ ఇప్పుడే లోపలికి వచ్చింది. చూసిండే కనుక మన పని కథం. డాడీ వాష్రూమ్ కి అయితే వెళ్తుండే అనమాట. మనం గ్యాప్ లో హాల్ చెక్ చేయాలి. పోయి ఏదో ఐటమ్ డాడీ వాష్రూమ్ లో అయితే ఉన్నాడు. మనం పోయి ఏం దొరుకుతాయి పట్టుకొచ్చేద్దాం. రైట్ ఫాస్ట్ వెళ్ళి చిన్న డౌట్ వచ్చిన గ్యాప్ కార్ కిస్ అయితే దొరికినాయి. రైట్ మన రూమ్ లోకి అయితే వెళ్ళిపోదాం. వచ్చేస్తాడు మళ్ళీ డాడీ. సక్సెస్ఫుల్ గా మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక ఐటమ్ అయితే దొరికింది. ఇంకా మనం చాలా ఐటమ్స్ ఎత్తుకాలి. డాడీ వెళ్ళి టీవీ చూసుకుంటే మన పని హ్యాపీగా జరిగిపోతుంది. బెల్ అయితే కొడుతున్నాం మనము. మమ్మీ వస్తుంది. మమ్మీ బయటికి వెళ్ళిన గ్యాప్ లో మనం కిచెన్ లోకి పోయి స్మోక్ అయితే క్రియేట్ చేద్దాం. ఎందుకంటే విండో ఓపెన్ చేస్తుంది కాబట్టి. చూసిందా ఏంటి? గాయ్స్ తప్పు చేసినాం మనము. చూసిందా? చూసింది. అరవకు. అది సెకండ్ టైం మళ్ళీ మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి వచ్చామన్నమాట. బెల్ అయితే కొట్టినాము. ఈసారి ఏమి మిస్టేక్ లేకుండా డోర్ వెనకాల అయితే దాక్కుందాము. ఇందాక కదిలినందుకే దొరికిపోయాము. మమ్మీ అయితే వెళ్ళిపోయినట్టుంది. లోపలికి అయితే పోయి స్మోక్ అయితే క్రియేట్ చేయాలి. ఇక్కడ ఇదైతే ఒకసేపు ఆఫ్ చేసి మమ్మీ వచ్చే టైంకి స్మోక్ క్రియేట్ అయిన తర్వాత ఆన్ చేసి వెళ్ళిపోవాలన్నమాట. మళ్ళీ ఆఫ్ చేసి వస్తే మమ్మీకి డౌట్ వచ్చి మన పని ఖతం చేస్తుంది. మన పైన డౌట్ అయితే రాలేదు మమ్మీకి. ఇప్పుడైతే కిటికీ ఓపెన్ చేసి పెడుతుంది. మనం కిటికీ నుంచి కష్టపడి కార్ దగ్గరికి అయితే వచ్చినాం. డిక్కీ ఓపెన్ చేసినాం. నెయిల్స్ అయితే దొరికినాయి. వెంటనే సౌండ్ వినిపించింది డాడీకి. వెంటనే మన రూమ్ లోకి అయితే జంప్ అయిపోవాలి. మనం మన రూమ్ లోకి అయితే వచ్చేసామన్నమాట. మనం ఇప్పుడు డాడీకి ఫేక్ మెసేజ్ అయితే పెట్టబోతున్నాం. ఎందుకంటే డాడీ రూమ్ లోకి పోతాడు. మనం హాల్లోకి వెళ్ళి మిగతా ఐటమ్స్ ఏమన్నా తీసుకొని రావచ్చు. రైట్ డాడీకి మెసేజ్ అయితే వెళ్ళిపోయింది అనమాట. మనం లోపలికి పోయి ఇప్పుడు హాల్ అయితే చెక్ చేద్దాం. డాడీ వెళ్ళిపోయిండు. రైట్ ఈ వీటిలో అయితే ఎత్తుకుదాం అనమాట. ఇక్కడ ఏమైనా ఉందా? రైట్ స్ప్రే అయితే దొరికింది మనకి. ఇన్సెక్ట్ స్ప్రే మనకి చాలా ఉపయోగపడుతుంది. మన దగ్గర ఈ రూమ్ కి ఉంది కాబట్టి ఈ రూమ్ అయితే ఓపెన్ చేసి బల్బ్ అయితే ఇక్కడ ఫిట్ చేయాలి. మనము బల్బ్ ఫిట్ చేసేసినాం. బయట లైట్ వేసి ఒకసారి లోపలైతే చెక్ చేద్దాం. నిచ్చెన స్టెప్ అయితే దొరికింది మనకి. ఇంకా మనకి ఆ మెడికల్ బాక్స్ది కీ అయితే కావాలా. కీ ఎత్తుకుదాం ఫస్ట్.
మమ్మీ చెట్లకు వాటర్ పోయడానికి అయితే పోయింది. మనం ఇక్కడైతే ఎతుకుదామా. చిన్న కీ కావాలి మనకి. ఎస్ కీ అయితే దొరికింది. వెంటనే ఇలా మెడికల్ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. లైట్ ఆన్ చేసి మీ వచ్చేస్తుంది మళ్ళీ. స్క్రూ డ్రైవర్ కూడా దొరికేసింది గైస్. మనకి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. స్క్రూ డ్రైవర్ తోటి బాత్రూమ్ లో మాప్ కి ఉన్న స్క్రూని అయితే తీసేసి స్టెప్ అయితే తీసేసుకున్నాము. మనకి ఇంకా 2 ఐటమ్స్ కావాలి. హ్యామర్ అండ్ మీట్. హ్యామర్ ఏమో బయట కుక్క దగ్గర ఉంటది. కుక్క నుంచి తీసుకోవాలంటే మనకి మీట్ కావాలి. మీట్ కిచెన్ లో ఉంటది. కిచెన్ లో పోవాలంటే మమ్మీ బయటకు పోవాలి. ఇదంతా జరగాలంటే మనం కొద్దిసేపు వెయిట్ చేయాల్సిందే. నేను రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ అదే ట్రిక్ అయితే వాడుతున్నాను నేను. బెల్ అయితే కొట్టాము. ఇక్కడ దాక్కుందాము. మమ్మీ బయటకు పోగానే లోపలికి పోయి మీట్ ఎత్తుదాం. మీట్ ఫ్రిడ్జ్ లోనే ఉంటది కామన్ గా. రైట్ మమ్మీ వెళ్ళిపోయింది. ఫాస్ట్ గా వెళ్ళి మీట్ తెచ్చుకుందాం. ఫ్రిడ్జ్ లో ఎక్కడ ఉంది మీట్ 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 దొరికింది. దీని అయితే మనం ఓవెన్ లో కొంచెం హీట్ చేయాలి. మమ్మీ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే దాక్కుందాము. ఏం టైమింగ్ గైస్. మమ్మీ ఇప్పుడే మళ్ళీ వాటర్ వేయడానికి పోతుంది చెట్లకి. మమ్మీ చెట్లకి వాటర్ వేయడానికి పోయింది. మనం మీట్ ని ఓవెన్ లో పెట్టి హీట్ చేయాలి. అంటే ఫ్రోజన్ కుక్క తినదు కాబట్టి. టెన్షన్ అయితే పడింది. మమ్మీ వచ్చేలోపు ఫాస్ట్ బయటకు వెళ్ళిపోవాలి. మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. బయటకు వెళ్ళిపోదాం. మమ్మీకి సౌండ్ వచ్చింది కదా. మమ్మీ వస్తుంది. కూల్ కొద్దిసేపు ఇక్కడ ఆగుదాం. మొత్తం కూల్ అయిపోయారు. ఇక్కడ కుక్క అయితే ఉంది. మన కుక్క. దీనికి మీట్ అయితే వేసాం. హ్యామర్ అయితే దొరికింది. ఇప్పుడు నెయిల్స్ అయితే కొట్టాలి దానికి. ఇందాక మనకు దొరికిన స్టెప్స్ అయితే ఇక్కడ పెట్టామన్నమాట. దానికి ఇప్పుడు నెయిల్స్ అయితే కొడుతున్నాము. పైన ఒకటి మొత్తం 3 దొరికినాయి. 2 పెట్టాము. 3వ పైన పెట్టాలి మనము. మనం హ్యామర్ తో అయితే కొడుతున్నాము. ఎవరికి సౌండ్ రాకుండా ఉంటే బాగుంటది. పైన కూడా కొట్టాలి. డాడీకి సౌండ్ వచ్చింది. రాకుండా ఉండే బాల్ ప్లీజ్. డాడీ మమ్మీకి అనుకుంటా కదా సౌండ్ వచ్చింది. మమ్మీ అనుకుంటా. మమ్మీ కంట్లో పడితే దొరకడం చాలా కష్టం గైస్. కొంచెం డాడీ ఇప్పుడే టాయిలెట్ పోవాలా. కొంచెం వెయిట్ చేసాము. ఇక్కడ థర్డ్ స్టెప్ కూడా పెట్టేసాము. నెయిల్స్ కొట్టేద్దాం. నెయిల్స్ కూడా కొట్టడం అయిపోయింది గైస్. పైన పోవాలి ఫాస్ట్ గా. మళ్ళీ కింద పడ్డాం. పోదాం. ఇన్సెక్ట్ స్ప్రే ఇక్కడ ఉపయోగపడుతుంది మనకి. ఇక్కడ మనకు క్రోబార్ కావాలి. ఇక్కడ ఇన్సెక్ట్స్ కి స్ప్రే అయితే కొట్టేసి క్రోబార్ అయితే తీసుకున్నాము. కింద డౌట్ అయితే వచ్చింది. ఫాస్ట్ ఇదైతే ఓపెన్ చేసేది. వస్తున్నారు ఫాస్ట్ జంప్. మమ్మీ ఉరికింది మొత్తానికి అయితే తప్పించుకున్నాము. కానీ నైట్కి ఇంటికి పోవాలి కదా మన పని. అప్పుడు చూస్తాం.